వెల్కమ్ టు ఫిజిక్స్ పవర్ ఛానల్. ఇప్పుడు భూ ఉపరితలం నుండి లోపలికి వెళ్ళే కొలది గురుత్వ త్వరణలో మార్పు గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికోసం భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళడం అంటే భూ సర్ఫేస్ని ఎర్త్ సర్ఫేస్ నుంచి కేంద్రకం వైపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొయ్యి తవ్వుకుంటూ మనం లోపలికి వెళ్తున్నాం అనుకుందాం. ఒక సర్టెన్ డెప్త్ వరకు వెళ్ళేసరికి మనకి జీ వాల్యూ అనేది ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? ఆల్రెడీ దీని ముందు టాపిక్ ప్రకారంగా భూమి ఉపరితలం నుంచి కొంత హైట్కి వెళ్తూ ఉంటే హైట్ పెరిగే కొలది మనం కొంచెం ఎత్తుకు వెళ్ళే కొలది కూడా జీ వాల్యూ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుందని చెప్పేసి మనం నేర్చుకుని ఉంటాం. ఇప్పుడు ఈ టాపిక్ భూమి నుంచి సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తుంటే అందుకోసం ఒక ప్లానెట్ తీసుకోండి, జనరల్ ఎర్త్. ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కొంత డెప్త్ కొంత లోపలికి గొయ్యి తవ్వుకుంటూ ఇక్కడ వరకు వచ్చామనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ ఎంత అది మన టాపిక్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర జీ వాల్యూ ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ అన్ని కన్సిడరేషన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ సెంటర్ అనుకుందాం ఓ. ఈ టోటల్ ఎర్త్ సర్ఫేస్ ఇది మొత్తం టోటల్ ఎర్త్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ నుంచి మనం ఒక పర్టికులర్ డెప్త్కి వెళ్తే అక్కడ మనం ఒక ఇమాజినేషన్ స్పియర్ అనమాట ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇనీషియల్గా ఆర్ అనేది రేడియస్ అనుకుందాం. ఇప్పుడు మనం గొయ్యి తవ్వుకుంటూ ఎర్త్ సెంటర్ వైపు వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంతవరకు డెప్త్ వరకు వెళ్ళాం. అది ఫర్ ఎగ్జాంపుల్ డి డెప్త్ వరకు వెళ్ళాం అనుకుందాం. ఆ కొంత డెప్త్ వరకు వెళ్ళేసరికి ఇక్కడ జీ వాల్యూ ఎంత అనేది మనకి టాపిక్ ప్రకారంగా దానికి ఒక ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది, మొత్తం టోటల్ సర్ఫేస్ నుంచి సెంటర్ వరకు డిస్టెన్స్ ఆర్, అందులో మనం డి డిస్టెన్స్ ఆల్రెడీ ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యాం. రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఆర్ మైనస్ డి అవుతుంది. ఓకే, ఇక్కడ మాస్ ఆఫ్ ది ప్లానెట్ క్యాపిటల్ ఎం అనుకుందాం. ఇప్పుడు ఈ డీటెయిల్స్ నుంచి అండ్ వన్ మోర్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మనకు ముందే తెలుసు. ఆ ఈక్వేషన్ ప్రకారంగా అయితే జీ ఈక్వల్స్ టు gm/r². ఓకే, ఇది సర్ఫేస్ మీద జీ వాల్యూ. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పర్టికులర్ లోపలికి వెళ్తుంటే జీ వాల్యూ ఏమవుతుంది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ జీడి అనుకుందాం ఎట్ ఎ పర్టికులర్ డెప్త్. ఓకే, మామూలుగా జనరల్గా జీ వాల్యూ సర్ఫేస్ మీద, కానీ ఒక పర్టికులర్ డెప్త్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ జీడి అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ జీడి వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, నౌ అందుకోసం ఫర్దర్ ఈ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈ ఫార్ములా కాకుండా ఇంకొక ఫార్ములా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ రేడియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం టోటల్ ప్లానెట్ యొక్క డెన్సిటీ అనేది కాన్స్టెంట్ అనుకుందాం. మొత్తం టోటల్ డెన్సిటీ కనుక కాన్స్టెంట్ అయితే ఈ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఆర్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఆ ఫార్ములా తెలిస్తే రిమైనింగ్ డెరివేషన్ అనేది ఈజీ. అదేంటంటే జీ ఈక్వల్స్ టు 4π/3 ఇంటూ క్యాపిటల్ జీ ఇంటూ రో ఇంటూ ఆర్. ఓకే, ఈ ఫార్ములా డెరివేషన్ ఆల్రెడీ దీని ముందు పోస్ట్ చేసిన వీడియోస్లో ఉంది. మీరు ఆ వీడియోలో దీని యొక్క డెరివేషన్ మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పాయింట్కి వస్తే ఇది ఆర్ రేడియస్ ఉన్న ప్లానెట్ లేదా ఎర్త్ సర్ఫేస్ మీద జీ వాల్యూ. ఇక్కడ జీ రో అనేవి కాన్స్టెంట్, క్యాపిటల్ జీ అనేది మనకి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, రో అనేది డెన్సిటీ ఆఫ్ ది ప్లానెట్ కాన్స్టెంట్. ఓన్లీ ఆర్ ఇంక్రీజ్ అయితే జీ ఇంక్రీజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి డెరైవ్ చేసిన ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర జీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ జీడి అనుకుందాం. ఇక్కడ సెంటర్ నుంచి డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ మీద అయితే మనకు టోటల్ ఆర్ రేడియస్ అవుతుంది, కానీ ఇక్కడైతే ఆర్ మైనస్ డి అనేది రేడియస్ అవుతుంది మొత్తం టోటల్ ఇన్సైడ్ మన స్పియర్గా ఇమాజినేషన్ చేసుకుంటే ఆ డెప్త్ నుంచి. ఓకే, అది మన జీడి ఈక్వల్స్ టు 4π/3 జీరో ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో ఆర్ మైనస్ డి. మనం సర్ఫేస్ మీద ఉంటే ప్లానెట్ సర్ఫేస్ మీద ఉంటే ఆర్ అనేది రేడియస్ అవుతుంది, ఇక్కడ ఆర్ సర్ఫేస్ మీద ఇక్కడ. అలా కాకుండా మనం కొంత లోపలికి వెళ్ళి ఆ పాయింట్ దగ్గర కనుక అనలైజ్ చేస్తే అక్కడి నుంచి మనకి సెంటర్కి ఉండే డిస్టెన్స్ అనేది ఆర్ మైనస్ డి అవుతుంది. ఆర్ ప్లేస్లో ఆర్ మైనస్ డి రాసాం. ఈ ఆర్ మైనస్ డి డిస్టెన్స్ దగ్గర మనకి గురుత్వ త్వరణం అనేది జీడి. ఇప్పుడు ఇక్కడ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కామన్ తీద్దాం. సేమ్ ఫార్ములా దీంట్లో ఆర్ కనుక కామన్ తీస్తే 4π/3 క్యాపిటల్ జీ రో ఇవి సేమ్ యాజ్ యూజువల్. ఆర్ని కనుక కామన్ తీస్తే జస్ట్ 1 మైనస్ స్మాల్ డి బై క్యాపిటల్ ఆర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఈ టోటల్ ఈ బ్రాకెట్ ముందున్న టర్మ్ అంతా అబ్జర్వ్ చేస్తే ఇది ఎర్త్ సర్ఫేస్ మీద లేదా ప్లానెట్ సర్ఫేస్ మీద
జీ వాల్యూ అవుతుంది. సో దేర్ ఫోర్ వీ కెన్ రైట్ జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. సో అగైన్ సేమ్ ఈ ఫార్ములాని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. సో కొంత డెప్త్కి మనం వెళ్ళాం కాబట్టి ఇది కన్సిడరబుల్ వాల్యూ. సో ఇది 1 మైనస్ ఆఫ్ సంథింగ్ చేస్తున్నాం. సో 1 కన్నా తక్కువ వాల్యూతో మనం దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఈ జీడీ అనేది తక్కువ, జీ వాల్యూ అనేది ఎక్కువ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1తో మల్టిప్లై చేస్తే మనకు బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి. కానీ 1 కన్నా తక్కువ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నామంటే మనకి జీ వాల్యూ ఎక్కువ, జీడీ వాల్యూ తక్కువ అవుతుంది. సో ఆ క్లారిటీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ జీడీ ఈక్వల్స్ టు 0.5 ఇంటూ జీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సరే, డి వాల్యూ. సో ఇక్కడ 1 మైనస్ ఆఫ్ సంథింగ్ 1 కన్నా తక్కువ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 కన్సిడర్ చేసుకుంటున్నాను నేను. సో 0.5 ఇంటూ జీ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 0.5 అంటే మనకి g/2 అని కూడా రాయొచ్చు, 1/2. సో అంటే ఈ జీని హాఫ్ చేస్తే జీడీ వచ్చింది. అంటే మనం ఇలా డెప్త్కి వెళ్ళే కొద్ది ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి సర్ఫేస్ మీద ఉన్న జీ వాల్యూ కన్నా ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ది వాల్యూ కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే, అంటే మనం డెప్త్కి వెళ్ళే కొద్ది జీ వాల్యూ తగ్గిపోతుందని చెప్పేసి మనకి ఈ ఈక్వేషన్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు దాన్ని మనం ఒక ఈక్వేషన్గా కనుక రాస్తే భూ ఉపరితలం నుండి లోపలికి వెళ్ళే కొద్ది గురుత్వ త్వరణం అనేది తగ్గుతుంది. సో ఈ పాయింట్ నుంచి మనం ఇంకా ఫర్దర్ ఇంకొక పాయింట్ని కూడా మనం ఒక బిట్ని కూడా అనలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎర్త్ సెంటర్ వరకు వెళ్ళామనుకుందాం. అప్పుడు ఈ డి వాల్యూ ఏమవుతుంది, సర్ఫేస్ నుంచి సెంటర్ వరకు వెళ్ళాం. సర్ఫేస్ నుంచి సెంటర్కి మనకి ఆ డిస్టెన్స్ అనేది ఆర్. సో అంటే డి వాల్యూ ఆర్ అవుతుంది. అంటే r/r 1 మైనస్ 1 0. అంటే ఎగ్జాక్ట్గా కేంద్రకం వద్ద, భూ కేంద్రకం వద్ద గురుత్వ త్వరణ విలువన శూన్యం అవుతుంది. అంటే ఎర్త్ సెంటర్ దగ్గర మనకి ఎటువంటి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం అనేది ఉండదు. ఓకే, సో థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా టాపిక్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ టాపిక్ వీడియోని పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.